Hello everyone. So this session is for Telangana SI అండ్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ సంబంధించింది అనమాట, జాగ్రఫీకి సంబంధించి. సో మినరల్స్ గురించి మాట్లాడుకుందాం. సో మినరల్స్ అసలు క్లాసిఫైడ్ ఇంటూ మెటాలిక్, నాన్ మెటాలిక్, అలాగే ఎనర్జీ మినరల్స్ అనమాట. అయితే మినరల్స్లో మనకి క్లాసిఫైడ్స్ ఏంటంటే మెటాలిక్, నాన్ మెటాలిక్ అండ్ ఎనర్జీ మినరల్స్ అనమాట. అయితే మనం ఇక్కడ ఫస్ట్ చూద్దాం మెటాలిక్, ఫెర్రస్. అలాగే మళ్ళీ మెటాలిక్లో ఫెర్రస్ ఉంటుంది, నాన్ ఫెర్రస్ ఉంటుంది, అలాగే ప్రీషియస్ అనేది కూడా ఉంటుంది అనమాట. అర్థమైందా? ఫెర్రస్ అంటే దట్ కంటైనింగ్ ఐరన్ అనమాట. ఏదైతే ఐరన్ ఉంటుందో దాన్ని మనం ఫెర్రస్ అంటాం, ఐరన్ లేనిది నాన్ ఫెర్రస్ అని చెప్పి అంటాం అనమాట. అయితే ఫెర్రస్ ఎగ్జాంపుల్ వచ్చి ఏంటంటే ఐరన్ ఓరు, మ్యాంగనీస్, నికిల్, కోబాల్ట్ ఎక్సెట్రా. అంటే ఎగ్జామ్లో కొన్ని అడుగుతాడు అనమాట. ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇందులో ఫెర్రస్ మెటాలిక్ ఏంటి అని చెప్పి అడుగుతాడు. వచ్చి ఐరన్ ఓరు, మ్యాంగనీస్, నికిల్, కోబాల్ట్ ఇవన్నీ కూడా బిలాంగ్స్ టు ఫెర్రస్ అనమాట. నాన్ ఫెర్రస్ అంటే ఏంటి? కాపర్, లెడ్, టిన్, బాక్సైట్ అనమాట. నాన్ ఫెర్రస్ కాపర్, లెడ్, టిన్, బాక్సైట్ ఇవన్నీ కూడా మనకి నాన్ ఫెర్రస్ కింద వస్తుంది. అర్థమైందా? ఫెర్రస్కి నాన్ ఫెర్రస్కి డిఫరెన్స్ ఏంటంటే ఫెర్రస్ కంటైనింగ్ ఐరన్ అనమాట. ఎగ్జాంపుల్ వచ్చి ఐరన్ ఓరు, మ్యాంగనీసు, నికిల్, కోబాల్ట్. అలాగే నాన్ ఫెర్రస్ వచ్చి కాపరు, లెడ్, టిన్, బాక్సైట్ ఇవన్నీ కూడా నాన్ ఫెర్రస్ కింద వస్తుంది. అయితే నెక్స్ట్ ప్రీషియస్ అనమాట. వెరీ ఇంపార్టెంట్. ప్రీషియస్ ఏంటంటే మనకి అందరికీ తెలుసు, గోల్డ్, సిల్వర్, ప్లాటినం, దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ప్రీషియస్ అనమాట. అలాగే మళ్ళీ నాన్ మెటాలిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే మైకా, సాల్ట్, పొటాష్, సల్ఫరు, గ్రానైట్, లైమ్ స్టోన్, మార్బుల్, శాండ్ స్టోన్, దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ మనకి నాన్ మెటాలిక్ కింద వస్తుంది అనమాట. మైకా, సాల్ట్, సల్ఫరు, పొటాష్, గ్రానైట్, క్రోమైట్, లైమ్ స్టోను, మార్బుల్, శాండ్ స్టోను, దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ మనకి ఎందులోకి వస్తుందంటే నాన్ మెటాలిక్ కింద వస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే ఎనర్జీ మినరల్స్. నెక్స్ట్ ఏంటంటే ఎనర్జీ మినరల్స్లో ఏమేమి వస్తుందంటే కోలు, పెట్రోలియము, న్యాచురల్ గ్యాస్. ఎనర్జీ మినరల్స్లో ఏమేమి వస్తుందంటే కోలు, పెట్రోలియము, న్యాచురల్ గ్యాస్ అనమాట. దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ఎనర్జీ మినరల్స్. కోలు, పెట్రోలియము, న్యాచురల్ గ్యాస్ అనమాట. ఎనర్జీ మినరల్స్ కోలు, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్. నెక్స్ట్ మినరల్స్ జనరలీ అక్కర్ ఇన్ ఇగ్నియస్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్ అనమాట. ఎక్కువగా మినరల్స్ ఎక్కడ ఉంటాయంటే మనకి ఇగ్నియస్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్ అనమాట. ఎక్కువగా మనకి ఎక్కడ ఉంటాయంటే మినరల్స్ అనేది ఇగ్నియస్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్ ఉంటాయి. మినరల్స్ మే అక్కర్ ఇన్ ద క్రాక్స్, క్రివిసెస్, ఫాల్ట్స్ ఆర్ జాయింట్స్. అంటే మినరల్స్ ఈ ప్లేస్లో మనకి ఎక్కువగా కూడా దొరుకుతుంది అనమాట. అంటే క్రాక్స్ అంటే మీకు అందరికీ డౌట్, అంటే మామూలుగా ఎత్తలు క్రాక్ అయిపోతుంది, అలా కాదు. మామూలుగా మనకి ప్లేట్స్ ఉంటాయి అనమాట, కన్వర్జెంట్, డైవర్జెంట్ ప్లేట్స్ మనకి క్రాక్స్, ఫాల్ట్స్ ఏర్పడతాయి. సో అక్కడ మనకి ఏంటంటే ఎక్కువగా మినరల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో మినరల్స్ ఎక్కువగా ఏ రాక్స్లో ఎక్కువగా మనకి అవైలబుల్గా ఉంటాయంటే ఇగ్నియస్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్లో ఎక్కువగా కూడా మనకి మినరల్స్ అనేవి ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ అలాగే మనం ద స్మాలర్ అక్కరెన్సెస్ ఆర్ కాల్డ్ వెయిన్స్ అండ్ లార్జర్ ఆర్ కాల్డ్ లోడ్స్ అని చెప్పి అంటాం. అయితే ద స్మాలర్ అక్కరెన్స్ దాన్ని మనం వెయిన్స్ అంటాం, అలాగే లార్జర్ మనం ఏమంటామంటే లోడ్స్ అని చెప్పి అంటాం. అడుగుతాడు స్మాలర్ అక్కరెన్స్ కాల్డ్ ఏంటంటే వెయిన్స్, లార్జర్ అక్కరెన్స్ ఆర్ కాల్డ్ లోడ్స్. అలాగే ఇన్ సెడిమెంటరీ రాక్స్ ఏ నెంబర్ ఆఫ్ మినరల్స్ అక్కర్ ఇన్ బెడ్స్ ఆర్ లేయర్స్. అలాగే మనకి సెడిమెంటరీ రాక్స్లో కూడా జరుగుతుంది. బెడ్స్ ఆర్ లేయర్స్ కానీ ఎక్కువగా మనకి ఎక్కడ మెటామార్ఫిక్, ఇగ్నియస్ రాక్స్లో ఎక్కువగా మినరల్స్ అనేవి ఉంటాయి. అలాగే సెడిమెంటరీలో ఎక్కువగా బెడ్స్ ఆర్ లేయర్స్ పైన ఎక్కువగా కూడా మనకి ఇవి ఉంటాయి అన్నమాట మినరల్స్ అనేవి. అర్థమవుతుందా? సో నెక్స్ట్ అనమాట. అయితే మనకి నెక్స్ట్ మేజర్ ఐరన్ ఓర్ బెల్ట్స్ ఇన్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది ఇప్పుడు. దీని నుంచి ఖచ్చితంగా 1 క్వశ్చన్ అయితే పడుతుంది జాగ్రఫీ నుంచి. మేజర్ ఐరన్ ఓర్ బెల్ట్స్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ ఒడిస్సా హై గ్రేడ్ హెమటైట్ ఓర్ ఈస్ ఫౌండ్ ఇన్ బాదం పహార్ మైన్స్ ఇన్ మయూర్భంజ్ అండ్ కెదుంజర్ అనమాట. అడుగుతారు ఒడిస్సాలో హై గ్రేడ్ హెమటైట్ ఫౌండ్ ఇన్ బాదం పహార్ మైన్స్, అలాగే మయూర్భంజ్ అండ్ కుందుజర్ మైన్స్. అవి ఎక్కడున్నాయంటే చెప్తే ఎక్కడున్నాయంటే ఒడిస్సా అనమాట. అక్కడ ఐరన్ ఓర్ అనేది దొరుకుతుంది. అలాగే వెరీ హై గ్రేడ్ హెమటైట్ ఐరన్ ఓర్ ఫౌండ్ ఇన్ ఫేమస్ బలియాడా రేంజ్ ఆఫ్ హిల్స్ ఇన్ బస్తర్ డిస్టిక్ ఆఫ్ ఛత్తీస్గఢ్. అలాగే
కుదుర్ముఖ్ మైన్స్ లొకేటెడ్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ ఇది చాలాసార్లు అడిగాడు ప్రీవియస్ ఎగ్జామ్స్లో. కుదుర్ముఖ్ మైన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే కర్ణాటక. అలాగే కుదుర్ముఖ్ డిపాజిట్స్ ఆర్ నోన్ టు బి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డిపాజిట్స్ అనమాట, ఐరన్ ఓర్ డిపాజిట్స్. అందుకే మీకు చాలా ఎగ్జామ్లో కూడా జరిగాడు. ఈ కుదుర్ముఖ్ మైన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే కర్ణాటకలో ఉండడం జరిగింది. అలాగే బైలియడా హిల్స్ రేంజ్ ఆఫ్ హిల్స్ ఎక్కడో బస్తార్ డిస్టిక్ ఛత్తీస్గఢ్. అలాగే మాయూర్భంజ్, కుందూర్జర్, బాదం పహార్ మైన్స్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే మనకి ఒడిస్సాలో అనేది ఉండడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ కాపర్ ఇట్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్. కాపర్ అనేది గుడ్ కండక్టర్. అలాగే ఇప్పుడు చెప్తున్న మైన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్స్లో కూడా అడిగాడు. అంటే మైన్స్ ఇలా అడిగి ఇది ఏ స్టేట్లో ఉంది ఏంటి అని చెప్పి ఈ మైన్స్ అనేవి కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా చూడండి అనమాట. కాపర్ సంబంధించిన మైన్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా కాపర్ ఉంటుంది. సో బాలాఘట్ మైన్స్ ఎక్కడ ఉన్నాయంటే మధ్యప్రదేశ్. K3 మైన్స్ ఎక్కడ ఉన్నాయంటే రాజస్థాన్. సింగ్భూమ్ డిస్టిక్లో ఇక్కడ ఉన్న మైన్స్ ఎక్కడ ఉందంటే జార్ఖండ్లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ప్రీవియస్ ఇయర్స్లో చాలా అడిగారు. సో కాపర్ అనేది ఎక్కువ కూడా ఇక్కడ ఉంటుంది. బాలాఘట్ మైన్స్ అనేది ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్. అలాగే K3 మైన్స్ ఎక్కడ ఉంటాయి రాజస్థాన్. అలాగే సింగ్భూమ్ డిస్టిక్ ఎక్కడ ఉందంటే జార్ఖండ్ అనమాట. ఇక్కడ మైన్స్ అనేవి బాగా ఉంటుంది. అలాగే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ బాక్సైట్లో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ స్టేట్ ఇన్ ఇండియా ఏ స్టేట్ అంటే మనకి ఒడిస్సా అనమాట. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ బాక్సైట్ అని ఉంటుంది, అర్థమైందా? కానీ అన్నిటికన్నా ఎక్కువగా ఈ బాక్సైట్ అనేది ఎక్కడ దొరుకుతుందంటే ఒడిస్సాలో ఎక్కువ కూడా దొరుకుతుంది అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ అలాగే ఎనర్జీ రిసోర్సెస్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్. ఎనర్జీ రిసోర్సెస్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్. కన్వెన్షనల్ సోర్సెస్ అంటే ఏంటి? ఫైర్వుడ్ ఎగ్జాంపుల్స్ ఫైర్వుడ్, క్యాటిల్ డంక్ కేక్, కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, ఎలక్ట్రిసిటీ. దీస్ ఆర్ ఆల్ కాల్ కన్వెన్షనల్ సోర్సెస్ కింద వస్తాయి అన్నమాట. కన్వెన్షనల్ సోర్సెస్కి ఎగ్జాంపుల్ ఏంటి? ఫైర్ వుడ్, క్యాటిల్ డంక్ కేక్ అంటే ఆవు పేడ. అలాగే కోలు, పెట్రోలియము, న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ కూడా మనకి దేని కింద వస్తాయి అంటే కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ రిసోర్సెస్ కింద వస్తుంది అనమాట. అలాగే నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ అంటే ఏమొస్తాయి? సోలారు, విండు, టైడలు, జియోథర్మల్, బయోగ్యాస్, ఆటోమిక్ ఎనర్జీ. దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ మనకి నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ అనేవి ఇస్తారంటే ఎగ్జామ్లో కొన్నిసార్లు అడగడుగుతాడంటే కొన్ని ఇచ్చి ఇవి కన్వెన్షనల్ సోర్సెస్, నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ అని చెప్పి అంటారనమాట. కన్వెన్షనల్ సోర్సెస్ వచ్చి ఫైర్వుడ్, క్యాటిల్ డంక్ కేక్, కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిసిటీ. నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ సోలార్, విండ్, టైడల్, జియోథర్మల్, బయోగ్యాస్ అండ్ అటామిక్ ఎనర్జీ. మోస్ట్ ఆఫ్ ద petroleum occurrences in India are associated with anticlines and fault traps in the rock formations of the tertiary age. Most of the petroleum అక్కర్స్ ఇన్ ఇండియా ఆర్ అసోసియేటెడ్ విత్ యాంటీక్లైన్స్ ఎక్కువగా అసోసియేషన్ అయింది. అలాగే ఫాల్ట్ ట్రాప్స్ అంటే ఏంటి? యాంటీక్లైన్స్ అంటే మనకి ప్లేట్ టు ప్లేట్ సబ్మర్జ్ అయినప్పుడు ఎలాగుంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎక్కువగా కూడా అక్కడ అయిన ప్రదేశంలో ఎక్కువగా కూడా మనకి, అలాగే ఫాల్ట్ ట్రాప్స్ ఎక్కువగా అయినప్పుడు కూడా మనకి ఈ పెట్రోలియం అనేది ఎక్కువ కూడా దొరుకుతుంది. అలాగే ఇన్ రీజన్స్ ఆఫ్ ఫోల్డింగ్ యాంటీక్లైన్స్ ఆర్ డ్రోన్స్ ఇట్ అక్కర్స్. అలాగే రీజన్స్ ఆఫ్ ఫోల్డింగ్ యాంటీక్లైన్స్ ఇక్కడ కూడా మనకి ఎక్కువగా కూడా ఏం దొరుకుతుందంటే పెట్రోలియం అనేది ఎక్కువగా కూడా అక్కడ దొరుకుతుంది అనమాట. అర్థమవుతుందా? అలాగే నెక్స్ట్ అనమాట. అయితే నెక్స్ట్ ఏంటంటే మనకి ద ప్లాంట్స్ యూజింగ్ క్యాటిల్ డంక్ ఆర్ నోన్ యాజ్ గోబర్ గ్యాస్ ప్లాంట్స్ అనమాట. ద ప్లాంట్స్ యూజింగ్ క్యాటిల్ డంక్ ఆర్ నోన్ యాజ్ గోబర్ గ్యాస్ ప్లాంట్స్ అని చెప్పి అంటారనమాట. అర్థమవుతుందా? ప్లాంట్స్ యూజింగ్ క్యాటిల్ డంక్ ఆర్ నోన్ యాజ్ గోబర్ గ్యాస్ ప్లాంట్స్. క్యాటిల్ డంక్ ఆర్ కాల్డ్ గోబర్ గ్యాస్ ప్లాంట్స్ అంటే ఏంటి అడుగుతారు? ప్లాంట్స్ యూజింగ్ క్యాటిల్ డంక్ అంటే మీరు ప్లాంట్స్ అంటే మరి మొక్కలు అనుకోగలరు, మామూలుగా స్టీల్ ప్లాంట్ అంటారు కదా అలాగా. అయితే ఏదైతే క్యాటిల్ డంక్ ప్లాంట్స్ దాన్ని ఏమంటారు అంటే గోబర్ గ్యాస్ ప్లాంట్స్ అని చెప్పి అంటారనమాట. ఓకే, థ్యాంక్ యూ.